హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డైలీ జాబ్ నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఆల్ పైన కానీ సెలెక్ట్ చేసుకుంటే నేను డైలీ అప్లోడ్ చేసే జాబ్ నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి వారికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాటిని చూసి మీకు ఏదైనా క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటే ఆ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో మన ఛానల్కి వచ్చి ఒకసారి విజిట్ చేయండి, నచ్చితే ఛానల్కు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనకి రైల్వే నుంచి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఏదైతే మనకి 15వ తేదీ నుంచి అంటే డిసెంబర్ 15వ తేదీ నుంచి ఎగ్జామినేషన్స్ ఐసోలేటెడ్ మినిస్ట్రియల్ వేకెన్సీకి సంబంధించి, అలాగే ఎన్టీపీసీకి సంబంధించి, దాంతోపాటుగా గ్రూప్ డీకి సంబంధించి 15వ తేదీ నుంచి అయితే మనకి ఎగ్జామినేషన్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయని తెలుసుకున్నాము. అయితే ఇంతకుముందే నేను మీకు షెడ్యూల్ అనేది చెప్పడం జరిగింది. రైల్వే జాబ్స్కి సంబంధించి షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారు. దానికి సంబంధించి సపరేట్ వీడియో కూడా అప్లోడ్ అనేది చేశాను. ఆ వీడియోలో కూడా నేను ఏం చెప్పానంటే మనకి ఎగ్జామినేషన్స్ అనేవి డిసెంబర్ 15 నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. ఫస్ట్ ఏదైతే మినిస్ట్రీల వేకెన్సీస్ ఉన్నాయో ఐసోలేటెడ్ అండ్ మినిస్ట్రీల వేకెన్సీస్, వాటికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అనేవి 15వ తేదీ నుంచి డిసెంబర్ 15 నుంచి 18 వరకు స్టార్ట్ అయిపోతున్నాయి అని నేను చెప్పడం జరిగింది. అయితే ఎన్టీపీసీకి సంబంధించి 28 డిసెంబర్ నుంచి మార్చ్ ఎండింగ్ వరకు ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతాయి. అలాగే ఏదైతే మనకి గ్రూప్ డి వేకెన్సీస్ ఉన్నాయో దానికి సంబంధించి ఏప్రిల్లో ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యి జూన్ ఎండ్ వరకు కూడా మనకి ఎగ్జామినేషన్ జరిగే అవకాశం అయితే ఉంటుంది. సో అయితే మనకి ఈ ఫస్ట్ ఐసోలేటెడ్ అండ్ మినిస్ట్రియల్ కేటగిరీకి సంబంధించిన వేకెన్సీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అనేవి 15/12/2020 నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. 18/12/2020 వరకు ఎగ్జామినేషన్స్ అనేవి 4 డేస్ జరుగుతాయి. రోజుకి 2 షిఫ్ట్లు అనేది ఉంటాయి. ఆ 2 షిఫ్ట్లలో కూడా మనకి ఇక్కడ చూడవచ్చు. ఫస్ట్ షిఫ్ట్ అనేది మనకి ఆ రిపోర్టింగ్ టైం ఎన్ని గంటలకి అంటే మార్నింగ్ 9 AM కల్లా రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు 9 గంటలకంతా ఎగ్జామినేషన్ సెంటర్స్కి రీచ్ అయిపోవాలి. 10 గంటలకి గేట్ అనేది క్లోజ్ చేసేస్తారు. తర్వాత ఎవరిని కూడా ఎంట్రీ అనేది ఇవ్వరు. ఎగ్జామినేషన్ అనేది 10:30కి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. 10:30కి స్టార్ట్ అయ్యి 12 వరకు కూడా మనకి షిఫ్ట్ 1 అనేది జరుగుతుంది. మొత్తం 90 మినిట్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఎవరైతే పర్సన్ విత్ డిజేబిలిటీలో స్క్రైబ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మరో 30 నిమిషాలు ఎక్స్ట్రా టైం అనేది ఉంటుంది. ఇక షిఫ్ట్ 2 కింద మనకి 1:30 PMకి అంటే మధ్యాహ్నం 1:30కి మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ 2:30కి గేట్ క్లోజ్ చేస్తారు. తర్వాత ఎవరిని అలో చేయరు ఎగ్జామినేషన్కి. 3 గంటలకి ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది. 4:30 వరకు కూడా మనకి ఎగ్జామినేషన్ అనేది కంటిన్యూ అనేది అవ్వడం జరుగుతుంది. ఇక షిఫ్ట్ వైజ్ టైం టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. ఏ రోజు ఏ ఎగ్జామినేషన్ ఉంటుంది అని క్లియర్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏదంటే 15వ తేదీ జరిగే 2 షిఫ్ట్లో ఏముంటుందంటే ఫస్ట్ షిఫ్ట్లో జూనియర్ స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్ జరుగుతుంది. సెకండ్ షిఫ్ట్లో జూనియర్ స్టెనోగ్రాఫర్ హిందీ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఇక 16వ తేదీ షిఫ్ట్ 1లో మనకి స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. షిఫ్ట్ 2లో మనకి చీఫ్ లా అసిస్టెంట్, హెడ్ కుక్ అండ్ కుక్, ఫోటోగ్రాఫరు, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ ఇంగ్లీష్ మీడియం మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. ఇక 17వ తేదీ ఫస్ట్ షిఫ్ట్లో జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ ఎగ్జామినేషన్, అలాగే ల్యాబొరేటరీ అసిస్టెంట్ స్కూల్కి సంబంధించిన ఎగ్జామినేషన్ జరుగుతుంది. షిఫ్ట్ 2లో ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3, కెమిస్ట్ అండ్ మెటలాలజిస్ట్ ఎగ్జామినేషన్, ఫింగర్ ప్రింట్ ఎగ్జామినర్, అలాగే సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ అండ్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ మిస్ట్రీస్, మ్యూజిక్ మిస్ట్రీస్, డ్యాన్స్ మిస్ట్రీకి సంబంధించి 17వ తేదీ షిఫ్ట్ 2లో ఈ ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతాయి. ఇక 18వ తేదీ ఏదైతే ఆల్ కేటగిరీకి సంబంధించి పీజీటీ, టీజీటీ టీచర్స్ సంబంధించి ఆల్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికీ సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది 18వ తేదీ ఫస్ట్ షిఫ్ట్లో మాత్రమే జరుగుతుంది. 18వ తేదీ సెకండ్ షిఫ్ట్లో ఎటువంటి ఎగ్జామినేషన్స్ అనేవి లేవు. అండ్ ఈ పోస్టులకు సంబంధించి లింక్ ఫర్ ద ఎగ్జామ్ సిటీ, డేట్ అండ్ షిఫ్ట్ అనేవి ఏవైతే ఉంటాయో ఓకే, దానికి సంబంధించి చూడండి. మనకి ఇక 5/12/2020 నుంచి అంటే సాయంత్రం 5 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఈ వెబ్సైటు. కాబట్టి ఇప్పుడు నేను లాగిన్ అయ్యి చూస్తే మనకి ఇంకా పేజ్ అనేది ఓపెన్ అవ్వలేదు. ఎందుకంటే నేను ఈ వీడియో మీరు ఇక్కడ చూడొచ్చు, టైమింగ్ కూడా మార్నింగ్ 7:41కి చేస్తున్నాను 5వ తేదీ కాబట్టి. సో సాయంత్రం 5 గంటలకి ఓపెన్ అవుతుంది కాబట్టి 5వ తేదీ మీరు సాయంత్రం 5 గంటలకి ఓపెన్ చేస్తే ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఏం చెక్ చేసుకోవచ్చు అంటే మీ యొక్క ఎగ్జామ్ సిటీ
డేటు అండ్ షిఫ్ట్, ఏ షిఫ్ట్లో మీకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అనేది. అలాగే మోక్ టెస్ట్ ఉంటుంది, దాన్ని కూడా మీరు రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. రైల్వేకి సంబంధించి ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డీకి కానీ, ఐసోలేటెడ్ అండ్ మినిస్ట్రియల్ వేకెన్సీ సంబంధించి కానీ ఏదైనా అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో మేము అప్లోడ్ చేస్తాము. సో మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.